హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు ఈశ్వేద వ్లాగ్. ఈ రోజు అయితే నేను చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ బర్డ్ ఫ్లూ తర్వాత దాదాపుగా 2-3 మంత్స్ నుంచి మేమైతే చికెన్ తినలేదు. ఎంత మటన్ ఫిష్ తిన్నా సరే మాకు చికెన్ తిన్నట్టు అస్సలు లేదు. అప్పుడు అనిపించింది చికెన్ తర్వాతనే ఏదైనా అని చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి నేనైతే 1 kg చికెన్ అయితే తెప్పించాను. పొడిని అయితే అప్పుడే కోసినట్టున్నారు. చికెన్ అయితే చాలా ఫ్రెష్ గా నీట్ గా ఉంది. ఇక్కడ చికెన్ బిర్యానీ చేయడానికి నేను ఏమేమి వాడానో చూపిస్తాను మీకు. చికెన్ బిర్యానీ కోసం 1 kg చికెన్ అయితే తీసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే పెద్దగా ఉన్నవైతే 2-3 ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరుముకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ మ్యారినేషన్ కోసం అయితే నేను హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. 3-4 వరకు ఇలాచి, 2-3 లవంగాలు, అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి బిర్యానీలో వేసేవే, కానీ వాటి పేర్లు అయితే నాకు తెలియదు. మీకు గనక తెలిస్తే నాకు కామెంట్ చేయండి వాటి పేర్లు ఏంటో. ఇక్కడ నేను హోల్ గరం మసాలా అయితే వేసుకొని కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ అయితే చికెన్ మసాలా కూడా వేసి బాగా ముక్కలకైతే బాగా పట్టించిన తర్వాత లాస్ట్ లో పెరుగు అయితే యాడ్ చేసి మసాలాలు బాగా పట్టిన తర్వాతనే పెరుగు యాడ్ చేయాలి, లేదంటే కారం అనేది ముక్కకు పట్టదు అన్నట్లు. అవన్నీ వేసి కలిపిన తర్వాత మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్ లో ఉంచాను. బిర్యానీ కోసం ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. బిర్యానీ చేయడానికి మనమైతే ఒక పెద్ద గిన్నెనే తీసుకోవాలి, లేదంటే బిర్యానీ సరిపోనట్టు అన్నం ఉడకనట్టు అవుతుంది. ఇక్కడ నేను బిర్యానీ చేయడానికి అయితే 2 kgs ఉడికే బొగండి అయితే తీసుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టి స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసి కలుపుకోవాలి కొద్దిసేపు. అంటే సిమ్ లో ఉంచి 70% కుక్ అయ్యే వరకు అలాగే మూత పెట్టి ఉంచుకోవాలి. ఇంకో పొయ్యి ఖాళీగా ఉందని చెప్పేసి ఇంకా రైస్ కోసం అయితే నేను ఇక్కడ వాటర్ అయితే పెడుతున్నాను. వాటర్ లో కూడా హోల్ గరం మసాలాలు వేసేసి కొద్దిగా అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకుంటే ఒకవేళ నూనె కూడా వాడుకోవచ్చు. నేనైతే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి వేస్తున్నాను. చికెన్ అనేది ఒక 70% వరకు ఉడకాలి. రైస్ ఒక 50% ఉడికితే చాలు. చికెన్ లో ఉన్న వాటర్ కి రైస్ కుక్ అయిపోతుంది అన్నట్లు. ఇక్కడ నేను పెట్టిన ఏసరు బాగా మరుగుతుంది కాబట్టి రైస్ అయితే నేను అందులో వేస్తున్నాను. రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో చికెన్ లో కూడా మనం సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మరీ ఎక్కువైపోతుంది కాబట్టి చూసి అయితే వేసుకోవాలి. ఇక్కడ చికెన్ అనేది 70% వరకు బాగా కుక్ అయ్యింది. మరీ ఎక్కువగా ఉడకబెడితే ముక్క చేతికి రాకుండా పోతుంది మనం బిర్యానీ వేసుకునేటప్పుడు. ఇక్కడ నేను 50% కుక్ అయిన రైస్ ని అయితే ఇంకా చికెన్ లో అయితే వేసేసుకుంటాను. మనం చికెన్ ని కొంచెం సైడ్ కి తీసేసి లేయర్ లేయర్ గా కూడా వేసుకోవచ్చు, కానీ నేను డైరెక్ట్ గా అయితే వేసేస్తున్నాను. రైస్ నుంచి నీళ్లు సపరేట్ చేసేసి ఇట్లా అయితే వేసుకోవాలి రైస్ ని చికెన్ పైన మొత్తము. రైస్ వేసేటప్పుడు నేనైతే స్టవ్ మొత్తానికి అయితే బంద్ చేస్తాను, ఎందుకంటే అది అడుగు పట్టేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుంటున్నాను. ముందుగానే ఆనియన్ కట్ చేసి ఫ్రైడ్ ఆనియన్ చేసేసుకున్నాం కదా, అదైతే ఇప్పుడైతే వేసుకోవాలి దీనిపైన. చాలా మంది బిర్యానీ అంటే టైం ఎక్కువ పడుతుంది, కుదురుతారో లేదో అని చెప్పేసి చేయకుండా ఉంటారు కదా. ఈ విధంగా ఈజీ ప్రాసెస్ లో చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్ట్ గా ఉంటది బిర్యానీ మాత్రం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మనము నెయ్యి కూడా పైన వేసుకోవచ్చు, కానీ నేను రైస్ లోనే నెయ్యి వేసాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ వేయట్లేదు. ఇంట్లో కానీ కుంకుమ పువ్వు ఉంటే కొంచెం వేడి నీళ్ళలో నానేసి పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు కుంకుమ పువ్వు లేదు కాబట్టి నేనైతే కలర్ నే వాడుతున్నాను. ఫుడ్ కలర్ ని ఇక్కడైతే వేసేసాను. నాకు కూడా ముందు బిర్యానీ చేయడం వచ్చేది కాదు, ఏదైనా సరే నేర్చుకుంటేనే కదా వస్తుంది. ఈ విధంగా మనం బిర్యానీ చేయగలిగితే ఒకరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఎవరో చేసి పెడితే తినాలన్న ఆశ కూడా ఉండదు. మంటనైతే సిమ్ లో ఉంచి ఇంకా దీనిపైన మూత పెట్టేసి ఒక బరుగు అయితే పెట్టుకోవాలి. అయితే ఇక్కడ చిన్న రోల్ నైతే బరుగు పెట్టాను, దాంట్లో నుంచి ఆవిరి బయటికి వెళ్లకుండా 10-15 మినిట్స్ మాక్సిమం ఉంచుకోవాలి. అప్పుడే మంచిగా బిర్యానీ కుక్ అవుతుంది. బ్యాచిలర్స్ గానీ, న్యూ మ్యారీడ్ కపుల్ గానీ, ఇంట్లో పిల్లలు గానీ బిర్యానీ అడిగినప్పుడు మనం హోటల్ గుర్తొస్తుంది. మనం ఇంట్లో నేర్చుకుని మన పిల్లలకు గానీ మన హస్బెండ్స్ గానీ చేసి పెడితేనంటే వాళ్ళు హెల్తీగా తింటారు, మనకు కూడా హ్యాపీగా ఉంటది. బిర్యానీలోకి అయితే నేనైతే రైతా అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను రైతాలోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర, పుదీనా మాత్రమే వేసుకున్నాను. పచ్చిమిర్చి అస్సలు వేయలేదు. పచ్చిమిర్చి వేస్తే కారం ఉంటది కాబట్టి మా పిల్లలు తినరు కాబట్టి మీకు ఇష్టమైతే మీరు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. లాస్ట్ లో బిర్యానీ లుక్ మాత్రం ఇలా ఉంది, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. స్పైసీ టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయ్యింది. చికెన్ బిర్యానీలోకి సైడ్ లోకి అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, నిమ్మకాయ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను టేస్ట్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, బిర్యానీ చేయడానికి వస్తే మాత్రం చాలా ఈజీయే. హోటల్ కి వెళ్ళి మనం 800, 1000, 1500 పెట్టాల్సిన అవసరమే ఉండదు. హోటల్ ని మించి కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో. అందరం కలిసి ఇంట్లోనే ప్రశాంతంగా కడుపు నిండా తినొచ్చు. నేను చేసిన బిర్యానీ మాత్రం మా ఇంట్లో వాళ్ళు సంతృప్తిగా హ్యాపీగా అయితే తింటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.